ఏంటి మురళి పోతే పోండి ఉంటే ఉండండి అంటున్నారు, ఉంటే ఉండండి పోతే పోండి అంటున్నారా? ఏంటి ఎంపీలు పోతున్నా దాని మీద ఏమీ రెస్పాన్స్ లేదు, ఎమ్మెల్సీలు పోతున్నా రెస్పాన్స్ లేదు, చైర్మన్లు పోతున్నా రెస్పాన్స్ లేదు అంటే దాదాపు జరుగుతూ ఉంది. మరి అంటే అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన పార్టీని చక్కదిద్దుకునేటువంటి పనిలో నిమగ్నం అవ్వాలి అని అంటే ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఉండి ఆ పార్టీలో ఎవరైతే అసంతృప్తి ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు పిలిచి మాట్లాడుకోవటం, చర్చించుకోవటం, వాళ్ళని చేసుకోవటం. అంతేగాని నా పార్టీకి నేను లండన్ వెళ్ళిపోతాను, మీ పార్టీకి మీరు కావాల్సినటువంటి పార్టీకి వెళ్ళిపోండి అని ఆయనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడా, ఆయనే పంపిస్తున్నాడా, లేకపోతే ఆయనే దీనికి సంబంధించి అసలు వదిలేసేటువంటి పరిస్థితి ఏర్పడిందా? 11 స్థానాలు వచ్చినాయి. రేపు మరి 2029లో ఎన్నికల్లో మనం ఏ యుద్ధాలు చేసినా కానీ గెలవలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మనం ఈ పార్టీలో మనం ముందుకు నడిపించేటువంటి పరిస్థితి అతి కష్టం, అసాధ్యమైనటువంటి పరిస్థితి అవుతుందని ఆయన గ్రహించాడా, లేకపోతే ఏంటి అసలు ఎందుకు ఆ స్ట్రాటజీని మరి 25 రోజుల పాటు అంటున్నారు లండన్ టూరు. మరి 25 రోజుల పాటు లండన్ టూర్ అంటే మరి ఇక్కడ ఏముంటుందో, ఏమైపోతుందో, ఏమి జరిగిపోతుందో కూడా తెలియని పరిస్థితి. మరి ఇలాంటి క్రైసిస్లో ఎలా వెళ్తారు, ఎలా తప్పుకుంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిది సింగిల్ పాయింట్ సార్. నేను నా పార్టీ నా ఇష్టం, ఎవరున్నా ఎవరు లేకపోయినా నా పార్టీ నా ఇష్టం అనే ఒక సిద్ధాంతం సార్. ఇందాక మీరు మాట అన్నారు సార్, ఆ యుగో అనే నరం ఉంటుంది, అది కట్ చేసేయాలని. అలాగా ఇతనికి కూడా కనిపించినటువంటి ఒక ఇది సార్. అందుకనే ఎవరు వెళ్ళిపోయినా ఎవరున్నా వాళ్ళందరికీ నా వల్ల ఈరోజు ప్రజాప్రతినిధులు అయ్యారు, వాళ్ళందరూ నా వల్ల పార్లమెంట్ సభ్యులు అయ్యారు, వారందరూ నా వల్ల గుర్తింపు వచ్చింది నాకు భావనలు ఆయన ఉంటారు సార్. ఉన్నవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు, 4 ఏళ్ల పాటు నేను కాపలా ఎక్కడ కాస్తామని దిశగా ఆయన ఆలోచించుకుంటున్నారు సార్. ఎందుకంటే భవిష్యత్తు గురించి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు సార్. ఆ రోజు జరగబోయే పరిణామాలు, ఆ రోజు జరుగుతున్నటువంటి అంశాల మీద ఆలోచిస్తాడు. ఎందుకంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తే అప్పటికి వరకు వీళ్ళంతా ఎక్కడ కాపలాగా ఎన్ని చేయలేమని ఒక పద్ధతిలో ఉన్న వ్యక్తి అండి ఆయన. ఎందుకంటే మా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన అలా వ్యవహరించారు. ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదు, ఎవరితో మాట్లాడేవారు, ఏదైనా సమస్య వస్తే సమీక్షించేవారు కాదు, అధికారులు పిలిచేవారు కాదు, వరద వచ్చినా వాన వచ్చినా ఆయన పని అయింది అంతే అండి. ఆయన ఏమీ పట్టించుకోరండి. ఇప్పుడు కూడా అంతే అండి. 11 స్థానాలు ఇచ్చారు ప్రజలకి, మళ్ళీ మనం ప్రజల కాలతో నెగ్గించుకుంటారు. ఎవరిని నెట్టినా మనం నిలబెడితే మనం ఓటేయాలనుకుంటే వేస్తారు, లేకపోతే లేదు. వీళ్ళందరినీ ఇప్పుడు కాపలా కాయలేను. అందుకే నేను వదిలేశాడు సార్. ఎవరు వెళ్ళిపోయినా కూడా ఆయన వదిలేసి డిసైడ్ అయ్యారు సార్. ఎందుకంటే నిజంగా సీనియర్ నాయకులు 2 పార్లమెంట్ సభ్యులు వెళ్ళిపోయారు, 3 శాసనమండలి సభ్యులు వెళ్ళిపోయినప్పుడు ఇమీడియట్లీగా కూడా ఒక రాజకీయ పార్టీ అధినేతగా సీనియర్స్ అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఎందుకు వెళ్తున్నారు ఏంటి, వారు అందరితో మాట్లాడని, మిగిలిన వాళ్ళ పరిస్థితి అని తెలుసుకోండి అని దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఆయన మళ్ళీ మిగిలిన వాళ్ళతో అవసరమైతే సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో ఆ తప్పులు తెలుసుకుని మిగిలిన వాళ్ళకి తప్పులు జరగకుండా చక్క పెట్టుకోవాల్సిన బాధ్యత అధినేత మీద ఉంటుందండి. కానీ కనీసం ఆయనకి చేకూట్టినట్టుగా కూడా లేదండి. ఎందుకంటే ఆయన ఫిక్స్డ్ అండి, నా పార్టీ నా ఇష్టం, ఉన్నవాళ్ళు ఉంటారు, పోయి వెళ్ళిపోతారని. అందుకని ఆయన ఇవన్నీ మానేసి సెప్టెంబర్ 4వ తారీఖు 25 రోజుల పాటు ఆయన అక్కడ ఉండబోతున్నారు. కొత్త సైన్యాన్ని తయారు చేద్దాం సార్. ఖచ్చితంగా ఆయన అంటే కొత్త సైన్యం అంటే ఖచ్చితంగా సార్. ఎందుకంటే 2019లో కూడా సార్ సీనియర్స్ చాలా మంది ఇవ్వకుండా అతను ఒక స్పెషల్ టీంని తయారు చేసుకున్నారండి. కొంతమంది యువ నాయకులు మంత్రులుగా తెచ్చుకున్నారు, వాళ్ళతో పవన్ కళ్యాణ్ తిట్టేశారు, వాళ్ళతో చంద్రబాబుని తిట్టేశారు, వీళ్ళంతా జగన్ క్వార్టర్ని ముద్ర వేయించుకున్నారండి. అలాగే ఆయన కొత్త వాళ్ళని తయారు చేసుకోవడానికి ఎప్పుడు ఇష్టపడతానట్టుగానే కనిపిస్తుంది. అంతేగాని పాత వాళ్ళు మనం రోజు బతిమాలేము, వీళ్ళంతా సీనియర్స్, మా నాన్నగారు శిష్యులు, లేకపోతే మా నాన్నగారు తయారు చేసుకున్న క్వార్టరీ, వీళ్ళు మళ్ళీ కాపాడుకుంటూ వీళ్ళ దగ్గర అన్న అనాలే, వాళ్ళ దగ్గర అయితే పేరెట్టి పిలవచ్చు అంటే ఆయన ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. ఏ రాజకీయ నాయకుడికి ఆ విధమైన ఆలోచన విధానం ఉండదండి. అందుకే ప్రజలు కూడా 4.5 సంవత్సరాలు 5 ఏళ్ల పాటు చూసిన తర్వాత ప్రజలు తన తీర్పు చెప్పడం జరిగింది సార్.